ది ఎలక్ట్రిక్ స్టేట్ మూవీ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చాలా హై బడ్జెట్ ఫిలిం, $320 million పెట్టారు. ఇంక ఈ మూవీ చూశాక నాకు డౌట్ వచ్చింది, అవెంజర్స్ డూమ్స్ డే పరిస్థితి ఏంటా అని. చాలా భయం వేస్తుంది. ఎందుకంటే హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీని డైరెక్ట్ చేసిన రోసో బ్రదర్స్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ స్క్రీన్ ప్లే ఇచ్చిన క్రిస్టోఫర్ మార్కస్ అండ్ మెక్ఫిలీ ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇచ్చారు. అంత గొప్ప టీం పనిచేసింది ఈ మూవీకి. అయినా ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్కడా కూడా ఒక్క హై ఇచ్చే మూమెంట్ కూడా లేదు మూవీలో. చాలా డల్ గా ఉంది స్క్రీన్ ప్లే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలానే ఉంది. పైగా ఎక్కడా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయారు. ఇందులో చాలా మంచి పాయింట్ ఉంది, కానీ దానికి తగ్గ స్క్రీన్ ప్లే అయితే లేదు. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అంత గొప్పగా ఏం లేవు. ఇది కంప్లీట్ గా డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. అంటే ఈ డైరెక్టర్స్ కి ఈ మూవీ మీద అంత ఇంట్రెస్ట్ లేదా, అందుకే ఇలా తీసారా అనిపించింది. ఎందుకంటే అంత మంచి పాయింట్ ఉంది మూవీలో, కానీ దానికి వీళ్ళు తీసుకున్న ఐడియాస్ మాత్రం అంత గొప్పగా ఏం లేవు. చాలా రొటీన్ గా వాళ్ళకి తెలిసిన రెగ్యులర్ ఫార్మాట్ లోనే తీసుకెళ్లారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే రోసో బ్రదర్స్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. అలాగే సైన్స్ ఫిక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళు టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు.